చిన్న పలకరింపు చాలు ఒక ప్రయాణం తాలూకు జ్ఞాపకాలను పంచుకోవడానికి. అలాంటి పరిచయమే నవీన్ అన్న. ఎవరన్నా? హిందూపురమా? ఎక్కడికి ప్రయాణం? మంగళగిరి పోతున్నావా? పేరు నవీన్ కుమార్. మాది సత్యసాయి జిల్లా పరిగి మండల్ శాసనకోట. మా ఎద్దుల బండి యాత్ర ఎందుకు చేస్తున్నామంటే మన ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క సమస్యలు. రైతు కొన్న ప్రతిదీ ధరలు అయితే ఎంఆర్పి రేట్లకే అమ్ముతున్నారు, కానీ రైతు పండించిన పంటలు మాత్రం దళారులు మోసం చేస్తూ ఉన్నారు. పాల ధర కూడా అంతే, లీటర్ 27 రూపాయలు, పాల ప్యాకెట్ 80 రూపాయలు ఉంది. ఇలాంటివన్నీ మోసాలు, దానా ఇవన్నీ రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. కానీ రైతు అనేవాడు బాగుపడతాను, అంతా వ్యవసాయం వద్దని వదిలేస్తున్నారు. వ్యవసాయం వదిలేయకూడదనే ఒక ఉద్దేశంతో యాత్ర చేపడతాను. పవన్ 2022లో ప్రభుత్వంలో లేనప్పుడు కూడా కౌలు రైతులకు సహాయం చేసినారు. ఇప్పుడైతే యూత్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏదన్నా ప్రభుత్వం అంటే సబ్సిడీలు అలాంటివి, అలాగే కెమికల్ ద్వారా భూమి అంతా నాశనం అయిపోయి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్ళేలా తీసుకుపోవాలని అధికారులు ఉపాధి హామీ పథకం ఉంది. దాని ద్వారా రైతులకు ఏమన్నా అనుసంధానం చేసి రైతులకి కూలీల ఖర్చులు తగ్గించి కొంచెం రైతులకు ఆదాయం పెరిగేలా చూడాలి. అలాగే యువ రైతులు కూడా ముందుకు వచ్చేలాగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే నమ్మకంతోనే మనం పోతున్నాం. పవన్ కళ్యాణ్ సారు మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి రైతులకు ఏమన్నా చేయగలడనే ఒక నమ్మకంతోనే మనము ఈ ఎద్దుల బండి యాత్ర చేస్తున్నాము. ఈ ఎద్దుల బండి మీద ఎందుకు యాత్ర చేస్తున్నాము అంటే, ఒకప్పుడు ప్రతి ఒక్క గ్రామంలోనే ఎద్దుల బండి ఉండేది. ఇప్పుడు అన్ని ఎద్దులు కనుమరుగైపోతాం. అంటేనే వ్యవసాయము అలాగే పశు సంపద రెండింటినీ చూసుకునేవాడే రైతు. ఎందుకు పశు సంపద అంటే, పశు సంపద ద్వారా ఒకప్పుడు మన తాతల పురాతనంలో కానీ సేంద్రీయ వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు తినే భోజనం కూడా కల్తీ అయిపోయింది. అన్ని కెమికల్స్, అన్ని మందు వల్ల క్యాన్సర్లు ఇలాంటివన్నీ రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం పశు భూతల్ని కానీ నాశనం చేయకుండా కెమికల్తో ఆవు పేడ, జీవామృతం ఇలాంటివి చేసి పొలాలు కొట్టితే ఆరోగ్యంగా ఉంటాము. మనము ఇలాంటివి తెలియజేద్దామన్న ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపడుతున్నాం. యువ రైతులు ముందుకు రావాలని, ఉద్యోగాలే జీవితం కాదని నవీనన్న ఎడ్లబండి యాత్రలో, అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు ఆత్మరక్షణ కల్పించాలని, మొక్కలను నీటిని కాపాడాలని, మన ప్రాచీన కళలను కాపాడుకోవాలని తెలియజేశారు. ప్లాస్టిక్ వినియోగము, పిల్లల ఆహారపు అలవాట్లు గురించి కూడా తెలియజేశారు. యాత్ర కొనసాగిస్తున్నాను. జై కిసాన్. నీ యాత్రతో చాలామందిలో మార్పు కలగాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అన్న.